హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే IQ7 వర్సెస్ IQ7 లెజెండ్ ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి IQ7 5G వచ్చేసి మనకి 31,990 రూపీస్, నియర్లీ మనకి 32,000 అయితే ఉంటుంది. అదే మనము IQ7 లెజెండ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 39,990 రూపీస్ ఫ్రెండ్స్, నియర్లీ మనకి 40,000 రూపీస్ అయితే ఉంటుంది. అండర్ 40,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే IQ7 వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్లో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు. దాని కింద మనకి IQ బ్రాండింగ్ అయితే ఉంటుంది. మనకి IQ7 అయితే ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది. అదే మనం IQ7 లెజెండ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ కూడా మనకి చూడడానికి దాదాపు సేమ్గా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. కాకపోతే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే IQ7 ఒక విధమైన డిజైన్ అయితే వస్తుంది. IQ7 లెజెండ్ వచ్చేసి మనకి ఒక విధమైన డిజైన్ అయితే వస్తుంది. కాకపోతే మనకి ఈ టూ ఫోన్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంకా అలాగే బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్ యొక్క బిల్ క్వాలిటీ అయితే మనకి సేమ్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. కాకపోతే ఏ గ్లాస్ అనేది వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. మేబీ నేనేమనుకుంటున్నానంటే ఇవి మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైన్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రేమ్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో బిల్ క్వాలిటీ మనకి సేమ్గా అయితే ఉంటుంది. ఇంకా ఈ టూ ఫోన్స్ యొక్క వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి IQ7 వచ్చేసి మనకి 210 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనము IQ7 లెజెండ్ చూసుకున్నట్లయితే ఇది మనకి 220 గ్రామ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్ లైట్ వెయిట్గా ఉంటుందంటే IQ7 అయితే మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనము డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి సేమ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. సేమ్ డిస్ప్లే సైజ్ కూడా సేమ్గా అయితే ఉంటుంది. 6.62 ఇంచెస్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 394 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. 1300 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి డిస్ప్లే అయితే సేమ్గా అయితే ఉంటాయి, మనకి బాగుంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో కూడా IQ కంపెనీ వచ్చేసి మనకి IQ7 ఇంకా అలాగే IQ7 లెజెండ్లో కూడా మనకి ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్సెట్ని అయితే యూజ్ చేశారు. దీన్ని బట్టి వచ్చేసి మనకి డిస్ప్లే యొక్క క్వాలిటీ నీట్ అండ్ క్లీన్ ఇంకా అలాగే మనకి వైబ్రేటింగ్ కలర్స్ అయితే వస్తుందని IQ కంపెనీ అయితే చెప్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి FunTouch OS 11.1 అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి సేమ్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే IQ7 వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్ బిల్డ్ వచ్చేసి మనకి 7nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే మనము IQ7 లెజెండ్ చూసుకున్నట్లయితే మనకి ప్రాసెసర్ అయితే అప్గ్రేడ్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 5nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ప్రాసెసర్ అయితే బెటర్ ప్రాసెసర్లే. కాకపోతే మనము IQ7తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే IQ7 లెజెండ్ 5Gలో వచ్చేసి మనకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రాసెసర్ వచ్చేసి. ఈ రెండు అలాగే ఈ టూ ఫోన్స్లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు ఫోన్స్లో కూడా మనకి 8GB ర్యామ్ని అయితే యూజ్ చేశారు కామన్గా వచ్చేసి. ఇంకా అలాగే రోమ్ వచ్చేసి 128GB అయితే ఉంటుంది. UFS స్టోరేజ్ ఆప్షన్ 3.1 అయితే వస్తుంది. టూ ఫోన్స్లో కూడా మనకి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా మనకి గేమింగ్ స్మార్ట్ ఫోన్లా ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అయితే తెచ్చారు ఫ్రెండ్స్. దీన్ని బట్టి వచ్చేసి మనకి ఫోన్ అనేది ఓవర్ హీట్ కాకుండా అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి 4D గేమింగ్ వైబ్రేషన్ అయితే తెచ్చారు. దీన్ని బట్టి వచ్చేసి మనకి గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకా రియలిస్టిక్గా ఉంటుందని వీళ్ళు దీన్ని అయితే తెచ్చారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో కూడా ఈ రెండు ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి IQ7 వచ్చేసి 4400 mAh బ్యాటరీ. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 66 వాట్స్ని అయితే యూజ్ చేశారు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి. అదే మనము IQ7 లెజెండ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 4000 mAh బ్యాటరీ. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 66 వాట్స్ని అయితే యూజ్ చేశారు. ఈ టూ ఫోన్స్లో మనకి బ్యాటరీ కెపాసిటీ ఏ ఫోన్లో బాగుంటుందంటే IQ7 లెజెండ్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే IQ7లో బ్యాటరీ కెపాసిటీ అయితే బెటర్గా అయితే ఉంటుంది. ఈ టూ ఫోన్స్లో మనము కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే IQ7 ఇంకా అలాగే IQ7 లెజెండ్లో కూడా మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సేమ్గా అయితే ఉంటుంది. 48 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి మనకి సోనీ సెన్సార్, సోనీ IMX 598 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ 1.8 అయితే వస్తుంది.
ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో కూడా 13 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ని అయితే ఇచ్చారు. దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇది కూడా ఈ 2 ఫోన్స్లో మనకి కామన్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే థర్డ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే IQ7లో వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని అయితే ఇచ్చారు. దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. అదే మనము IQ7 లెజెండ్లో చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ మనకి టెలిఫోటో లెన్స్ని అయితే ఇచ్చారు. మనం 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. దీని అపర్చర్ ఆఫ్ 2.5 అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి IQ7లో వచ్చేసి మనకి డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. అదే మనము IQ7 లెజెండ్లో చూసుకున్నట్లయితే టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంతే తేడా ఈ 2 ఫోన్స్లో మెయిన్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే. అలాగే మనము మెయిన్ కెమెరాస్తో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30 fps 60 fps వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 2 ఫోన్స్లో కూడా మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 2 ఫోన్స్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ని అయితే యూస్ చేశారు. కామన్గా దీని అపర్చర్ వచ్చేసి f2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 2 ఫోన్స్లో కూడా 1080pలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే మనకి 5G 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ 2 ఫోన్స్ కూడా. ఈ 2 ఫోన్స్లో మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి 2 ఫోన్స్లో కూడా మనకి లౌడ్ స్పీకర్స్ని అయితే యూస్ చేశారు. మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో కూడా మనకి హై రేంజ్ ఆడియో టెక్నాలజీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో కూడా. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది ఈ 2 ఫోన్స్లో. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ యొక్క కలర్స్ వచ్చేసి మనకి IQ7 వచ్చేసి మనకి 3 టైప్ ఆఫ్ కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఇంకా అలాగే వైట్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే మనం IQ7 లెజెండ్ వచ్చేసి మనకి సింగిల్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. BMW నుంచి వచ్చేసి స్పెషల్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్కి వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఈ 2 ఫోన్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి అమెజాన్లోనే అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అవుతుంది అండ్ దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో కూడా దాదాపు మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. కాకపోతే మనకి IQ7లో ప్రజెంట్ డిఫరెన్స్ వచ్చింది మనకి ప్రాసెసర్లో, ఇంకా అలాగే బ్యాటరీ కెపాసిటీలో, ఇంకా అలాగే కెమెరాలో వచ్చేసి డిఫరెన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ కావాలి, ఇంకా అలాగే మాకు టెలిఫోటో లెన్స్ కావాలి 13 మెగాపిక్సెల్, ఇంకా బ్యాటరీ కెపాసిటీ 4000 సరిపోద్ది అనుకునే వాళ్ళు IQ7 లెజెండ్ 5Gని అయితే తీసుకోండి. లేకపోతే మనకి IQ7 5G అయితే సరిపోతుంది. మనకి 28,000కి అయితే మనకి ఫోన్ వచ్చేసి ప్రీ ఆర్డర్స్ చేసిన వాళ్ళకి అయితే వస్తుందని చెప్తున్నారు కదా May 1వ తారీఖున వచ్చేసి. అలాంటి టైంలో వచ్చేసి మీరు IQ7 5G తీసుకుంటే మీకు వచ్చేసి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి అండర్ 30,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఎవరైనా IQ7 లెజెండ్ కంటే మీరు వచ్చేసి IQ7 5G అయితే తీసుకోండి ఫ్రెండ్స్, మీకైతే వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు IQ7 5G వర్సెస్ IQ7 లెజెండ్ 5G 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.